ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ బీసీలకు న్యాయం చేయటం లేదని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వదిరాజు రవిచంద్ర విమర్శించారు. దేశవ్యాప్తంగా త్వరలో జరగనున్న జనగణనలో కులగణన చేపట్టాలని, చట్టసభల్లో మహిళా, ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో బీసీలకు సముచిత స్థానం కల్పించారని, తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా రవిచంద్ర హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మధుకర్, బీఆర్ఎస్ నాయకులు శ్రవణ్, సుధాకర్, మేధావులు తదితరులు పాల్గొన్నారు. చైతన్యవంతులయ్యారు. 60% పైన ఉన్నటువంటి బీసీలందరం ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన వాళ్ళు కనీసం మనల్ని పట్టించుకోవట్లేదు. ఎవరి జనాభా ఎంత ఉందో అది క్యాస్ట్ సెన్సెస్ ద్వారా తెలియజేస్తే ఆ వాటా ప్రకారం, ఆ దామాషా ప్రకారంగా చట్టసభల్లో అడుగు పెట్టాలని కానీ, ఉద్యోగాలు చేయించాలని కానీ, ఇవన్నిటికీ జయించడం కోసం వీటన్నిటిని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ఒక బీసీ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి బీసీలకే, బీసీ మంత్రిత్వ శాఖ లేకుండా, బీసీల కులగణన చేయకుండా, బీసీలను అభివృద్ధి కోసం కూడా ఆలోచించకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది, కష్టమవుతుంది. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని 70 ఏళ్ల కోరికను కేసీఆర్ గారు ఎలా అయితే ఒక ఉద్యమం ద్వారా స్థాపించి దాన్ని సాకారం చేశారో, ఎవరికి వాళ్ళు బీసీలు కూడా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఇది ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది. వాళ్ళ ఓట్లు చాలా ఎక్కువ పర్సెంట్ ఉన్నాయి. తీసుకున్నప్పుడు కనీసం వాళ్ళని గుర్తించాలి కదా. ఇంకా ఇది చేయకపోతే జనంలో రియాక్షన్ వస్తుంది. ఖచ్చితంగా కూడా అంతవరకు రాకముందే మనందరం కూడా మేల్కొని అందరికీ సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాల మీద ప్రెషర్ చేయడానికి చేస్తున్నట్టు ఈ బీసీ పోరాటం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఓబీసీలు చైతన్యవంతంగా ఉండి జాతీయ స్థాయిలో కానీ, అక్కడ హైదరాబాద్లో కానీ, మరి పార్టీలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని, ఆనాటి కేసీఆర్ గారిని అడిగి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇప్పించడం, బీసీ హాస్టల్ ప్రతి మండలానికి కూడా చదువుకోవాలని చెప్పి హాస్టల్ పెట్టడం, మరి ఎమ్మెల్సీలో కూడా చట్టసభలు ఉండేటట్లు కూడా ఏర్పాటు చేయడం, ఎంబీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనే కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఇది ఓన్లీ సరిపోలేదు, ఇంకా జాతీయ స్థాయిలో చాలా అవసరం. ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఓట్లతో ప్రధానమంత్రి, ఆ ఓట్లతో రాజ్యం వచ్చేటువంటి వాళ్ళు, మరి ఆ ఓట్లతో ఎన్నికైనటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా ఒక ఓబీసీ మినిస్టర్ లేకపోవడం, సరైనటువంటి చట్టసభల్లో స్థానం లేకపోవడం, అసలు వాళ్ళ సంఖ్య ఎంతో అని తెలియకపోవడం చాలా దురదృష్టకరం. అందరికీ న్యాయం జరగాలి కనుక నెక్స్ట్ సెన్సెస్లో ఖచ్చితంగా చేర్చి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి మరి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఇచ్చేటట్టు చేయాలా. ప్లస్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 60% జనాభా ఉంది. అక్కడ ఇద్దరే ఓబీసీలు మంతున్నారు. ఇప్పుడు 6 ఉన్నాయి ఖాళీలు. యాక్చువల్గా 9 మంది మంత్రులు ఉండాలి. 9 మంది మేము అడుగుతున్నాం. 6 ఇవ్వండి, నిజంగా ఒకవేళ ఇవ్వకపోతే కనీసం 3 ఇవ్వండి.